వీసా రెన్యువల్ మోసం కేసులో యూట్యూబర్ రమానందన ఆమె భర్త మధుకర్ జాగర్లమూడిలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? తాజాగా రమానందన మధుకర్ జాగర్లమూడికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలిపారు ఇబ్రహీంపట్నం పోలీసులు. లుకౌట్ సర్క్యులర్. సో వీళ్ళు ఎప్పుడైతే ఇండియాలో కనిపిస్తారో వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు. అదే లుకౌట్ నోటీస్ అంటే. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? చూడాలి, వాళ్ళు ఎప్పుడైతే ఇండియాకి వస్తారో అప్పుడు యాక్షన్ తీసుకుంటారు. లుకౌట్ నోటీస్ జారీ చేశారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత సీరియస్ ఇష్యూను. అమ్మినోడికి కంపెనీలు ఇవ్వంట ఇండియాలో. మరి ఇదేందో మరి విజయవాడలో ఏంటి మమ్మీ ఎవడీడు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఇండియాలో లేదని అన్నారు. అంటే అది రామ్, నీ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మా దగ్గర ఎందుకున్నాయి? వైఫ్ అకౌంట్ డీటెయిల్స్ మా దగ్గర ఎందుకున్నాయి? ఎఫ్ఐఆర్లు ఇప్పుడు ఎందుకు రిజిస్టర్ అవుతున్నాయి? నువ్వు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడరా, అరే మాట్లాడరా. నందు గారికి కూడా ట్రై చేస్తున్నాను యూకే ఒకసారి ట్రై చేస్తున్నాను. ఈ సైడ్ నుంచి మోసపోయామని ఒక 36 మంది లిస్టు పంపారు మనకి. సోషల్ సర్వీస్ కాదు, బిజినెస్ కదా. తీసుకొని చార్జ్ చేస్తారు. సోషల్ సర్వీస్ కాదు, బిజినెస్ కదా. ఇది వ్యాపారం. అరే గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తినేడు వ్యాపారమారా సైతాన్. నా దందా నేచర్ ఆఫ్ ది బిజినెస్ అది, సోషల్ సర్వీస్ కాదు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు దగ్గర బెటర్ కదా. సోషల్ సర్వీస్ అంటే ఒక్కరికో ఇద్దరికో జరగచ్చండి. ఇంతమంది స్టూడెంట్స్ బలైపోయారు ఎందుకని. మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని ఫేక్ కాసులు ఇచ్చారు. 4 ఫేక్ కాసులు ఇచ్చారు. 2 నా పేరు మీద ఇచ్చారు. వర్కౌట్ కాబట్టి మా భార్య పేరు మీద ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? మధుకర్ గారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. వీసా వస్తుందని చెప్పి ఇచ్చారు. స్పాన్సర్షిప్ జెన్యూన్ అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ టైం ఫేక్ అయింది, సెకండ్ టైం ఫేక్ అయింది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సంవత్సరంన్నర మాకు మెంటల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ అయింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఇప్పుడు అమౌంట్ అడిగినా కూడా మాకు వాళ్ళు అసలు బ్లాక్ చేశారు. ఏ నంబర్ నుండి చేసినా వాళ్ళు బ్లాక్ చేసేసారు. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? ఫోన్ చేసినా మెసేజ్ చేసినా అసలు ఏం లిఫ్ట్ చేయరు. ఇంకా లాస్ట్ మా ఫోన్ అనేది నంబర్ అనేది బ్లాక్ చేసేసారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? నంబర్స్ బ్లాక్ చేశారు. అస్సలు నమ్మకండి సార్. ఎవరిది నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. బాధితులుగా బయటకు వచ్చారు. ఒకళ్ళు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు, మరొకళ్ళు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పొరపాటు అయిపోయిందిరా. నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. బాగా ఆలోచించి ఆడిషన్ తీసుకున్నా. ఐమ్ సారీ, ఎవరేమనుకోదు. ఏమంటే కొంచెం జంకడండి, 4 పెద్దోళ్ళ పేర్లు చెప్పండి వదిలేస్తారా? అదే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఇట్లా డిఫర్మేషన్ పంపిస్తాం అది అని చెప్పి పెట్టారు. ఈ మధు నందు గురించి మాట్లాడడం ఆపేస్తున్నా. గోయింగ్ ఫార్వర్డ్ నేను మందు గురించి మాట్లాడతా. అయినా కూడా వదలలేదు నాకు.